హలో కొలీగ్, ఇంకొక కొత్త కోర్స్తో మళ్ళీ వచ్చాం. ఈ కోర్స్ మార్కెట్లో చాలా డిమాండ్ అన్న కోర్స్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ బిఐ కోర్స్ అనమాట. అడ్వాన్స్డ్ కోర్స్ ఇది. సో బయట మనం మార్కెట్లో చూసుకుంటే 10,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు అడ్వాన్స్ పవర్ బిఐ నేర్పించడం కోసం. అది మనం ఫ్రీగా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. సో అందరూ మంచిగా నేర్చుకోండి. బయట మార్కెట్ కూడా చాలా బాగుంది, ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి, ప్యాకేజెస్ కూడా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి ఈ పవర్ బిఐ కోర్స్ అనేది నేర్చుకుంటే. దీంతో పాటు మనకు ఫ్రీ అడ్వాన్స్ ఎక్సెల్ కోర్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో అది కూడా నేర్చుకోండి. సో ఎవరికైనా పవర్ బిఐ కావాలన్నా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్ కావాలన్నా సరే మన ఛానల్ అనేది షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఇంకా ఫ్రీ కోర్సెస్ లాంచ్ చేస్తాను. అలాగే ప్రతి జాబ్ గురించి, ప్రతి సెక్టార్ గురించి ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అన్నీ మన పాడ్కాస్ట్ రూపంలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ పాడ్కాస్ట్లు కూడా చూడండి, మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం తెలుసుకోండి. సో ఈజీగా జాబ్ కొట్టండి. సో లేట్ చేయొద్దు, ఎంజాయ్ లెర్నింగ్. So in yesterday's class, we are seeing few functions. Um, okay, so few text functions are done. So today we'll see few DAX functions like filter functions and logical functions. Okay, so first we'll see um, logical functions. In that first yesterday we were seeing like end function. Okay, so we created a measure like we created a calculated column by using an end function. All these are logical functions. If you know the logics like and or and switch, so all these are logical functions. Okay, so a logic in the sense, these are the case functions. Like if this is so if this statement is true, then result this. Okay, then result this output. If this statement is false, then result this output. This kind of statements. Okay, so and is a logical operator between these two. Okay, so for example, if you see, if the length is less than 5, greater than 5, it is less than 7. Here we have two conditions. Okay, and we kept and అంటే ఏంటంటే ఇప్పుడు 5 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ 7 కన్నా తక్కువ ఉండాలి, అప్పుడే చూపిస్తుంది. ఒకవేళ రెండు కండిషన్స్ మనకి సాటిస్ఫై అవ్వాలి. ఓకే, సో అండ్ వీ కెన్ రైట్ ఇన్ దిస్ వే యాజ్ వెల్, లైక్ ఇలా ఎండ్ అని పెట్టకుండా and so this will end, this end is also will give the same output. Okay, this is also an end. Okay, so we can write in two ways. Either you can put and or else you can put this to end. Okay, like this we can. Okay, this is the end. So we'll move to the next function, that is r. Okay, same like end, r is also a logical function, right? So but in r, if any one of this, any one of these conditions satisfies, it will write an output. So I'm using the same function with
Here we use it as an and. Same logic with R. Okay. Okay. Did you got the why it is showing all true? Because ఎందుకంటే R లో ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. చూడండి, గ్రేటర్ దెన్ 5 అన్ని గ్రేటర్ దెన్ 5 ఉంది ఇక్కడ. ఓకే, సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసేసింది. సో అన్నిటిని ట్రూ రాసేసింది. ఓకే, సో ఆర్ అంటే రెండు కండిషన్స్ లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేసినా అది ఓకే, అది లాజిక్ అనేది వర్కౌట్ అయినట్టే. ఐ మీన్ లాజిక్ అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్ అయినట్టే, ట్రూ లాజిక్ అయినట్టే. ఓకే, సో దిస్ ఇస్ ద అండ్ ఆర్ డిఫరెన్సెస్. అండ్ ఆర్ ని మనం ఇలా కూడా రాయొచ్చు. Okay, this is a R symbol. You can write in this way as well. అలా ఆర్ అని చెప్పేసి 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు అండ్ లాజిక్స్ ఇవ్వచ్చు, లేదా ఇలా. ఓకే, ఇలా కూడా యూజ్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ ఇన్ 2 ways. Both will work and give the same result. And next, true or false function. For example, here I given a text. Okay, so if I given true, it will return. If logic అనేది సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, it will return the true only. Otherwise it will return the false. This is just a function. Okay, these two are function. Okay, these two are functions. Okay, true or false and functions. ఇక్కడ data type ఏది వచ్చింది. Okay, and you can see the data type here. It's the text. That is the difference. So this is also comes under a logical function, because it will return. ఏం చేస్తుందంటే, if logic అనేది వర్కౌట్ అయింది అనుకోండి, లాజిక్ ఇస్ ట్రూ, then it will return the true value. If not, it will return the false value. Okay, so next function is the not function. Okay, not function will take like, so for example,
For example, if you want to see the blank values, so you can write one blank function. So if you don't want to see the blank values, you have to just put a not. I mean, whatever you want to, whatever the function is there, okay, you want to do a opposite to that. So you don't want to, you can use the not function. Not function basically, uh, it will returns the true or false evolution basically. Okay, it will return the true or false. For example, if it is true, okay, it will return a false. For example, it is a false, it will return a true. Let's see that. I'm taking a new column. So not function. Okay. So I'll see not function. అండ్ నేను ఇప్పుడు ఆర్ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఆర్ ఫంక్షన్ కి నాట్ రాస్తున్నాను. ఓకేనా, నాట్ ఆర్ ఫంక్షన్ కాలం. ఓకే, ఆర్ ఆర్ ఫంక్షన్ కాలం కి నాట్ రాస్తున్నాను. యూ కెన్ సీ దాట్ నాట్ అని రాసాం కాబట్టి నౌ ఇట్ విల్ రిటర్న్ లైక్ ట్రూ ని ఫాల్స్ గా రాస్తుంది, ఫాల్స్ ని ట్రూ గా రాస్తుంది. ఓకేనా, ఓకేనా, చూడండి అన్ని ట్రూస్ కాస్త అన్ని ఫాల్స్ అయ్యాయి, అన్ని ట్రూస్ కాస్త అన్ని ఫాల్స్ అయ్యాయి. అంటే వాట్ ఎవర్, ఇప్పుడు నేను ఎండ్ ఎఫెక్ట్స్ ఎండ్ రాస్తాను. మీకు తెలిసి ఓకే, ఎండ్ ఫంక్షన్ కాలం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఈ కాలం కి రాస్తాను నాట్, ఈ కాలం కి రాస్తున్నాను నాట్. సో యూ కెన్ సీ దట్. ఇలాగే కాదు, ఇంకా మీకు ఏమన్నా కూడా, అంటే బ్లాంక్ వాల్యూస్ డిస్ప్లే చేస్తున్నారు అనుకోండి, ఈజ్ నాట్ బ్లాంక్ అని చూపించాలనుకోండి, సో యూ కెన్ యూజ్ నాట్ ఈజ్ బ్లాంక్. ఓకే, దిస్ ఇస్ ద వన్ రియల్ టైమ్ సినారియో వీఆర్ యూజింగ్. is not blank value is not function is not available. Okay, so we'll say like is blank and not, అంటే బ్లాంక్ ఉన్నవి కావాలని చెప్తున్నా ఫస్ట్, దానికి ముందు నాట్ పెడుతున్నా, అంటే నాట్ బ్లాంక్ వాల్యూస్ కావాలని అర్థం కదా, అలాగా. ఓకే, సో దిస్ ఇస్ ద నాట్ ఫంక్షన్. ఆల్ ద సింపుల్ ఫంక్షన్స్ ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. సినారియో వన్ బై వన్ వాటికి సింటాక్స్ ఏంటి అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, అండ్ ఇఫ్ కండిషన్ మనం యూజ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ తెలుసు కదా, ఇఫ్ అని ఒక లాజిక్ వర్కౌట్ అయిపోయింది అనుకోండి, దెన్ ఇఫ్ 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 కండిషన్, ఇఫ్ దిస్ లాజిక్ ఈజ్ ట్రూ విల్ గివ్ ద ఆర్గ్యుమెంట్, if that argument is true we'll give the output here, false will give the output here. Okay, so you can see in n2 column చూడండి, ఇది ఆర్గ్యుమెంట్ ఇచ్చాను నేను. ఇది ట్రూ అయితే నేను ట్రూ అనే టెక్స్ట్ రాయమంటున్నా, ఫాల్స్ అయితే ఫాల్స్ అనే టెక్స్ట్ రాయమంటున్నా. ఓకేనా, సో ఇది ఇఫ్ కండిషన్. వీ కెన్ డూ నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇది అయిపోయిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత బ్రేసెస్ క్లోజ్ చేయకుండా, బ్రేసెస్ స్టిల్ అండ్ ట్రూ, యా. సో ట్రూ కండిషన్ అయిపోయిన తర్వాత, ఓకే,
and you can write one more condition. I'm using again and. ఓకే, సో నాకు ఈసారి ఏం రావాలంటే ఇక్కడ చూడండి 4 కి కూడా ఫాల్స్ వచ్చింది ఇక్కడ. ఓకే, 4 కి కూడా ఫాల్స్ వచ్చింది కదా. నేను కండిషన్ 5 కన్నా ఎక్కువ 7 కన్నా తక్కువ ఉన్నవి ట్రూ తీసుకోమన్నా, మిగతా ఫాల్స్ తీసుకోమన్నా. నేను ఇప్పుడు ఏంటంటే సెకండ్ కండిషన్ లో ఏంటంటే నేను ఇక్కడ ట్రూ కి బదులుగా ఇంకొకటి రాస్తా. above 5 and below 7. ఓకే, ఇలా నేను ఒక కేటగిరీకి ఇచ్చుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర చాలా కేటగిరీ ఉన్నాయి, కేటగిరీలో నేను కేటగిరీ ఇచ్చుకుంటున్నాను. ఓకేనా, అండ్ ఇది మనం ఎక్కడైనా అప్లై చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ టేబుల్ డేట్స్ మధ్యలో రాసుకోవచ్చు మీరు, అండ్ ఇక్కడ కేటగిరీస్ లో సేల్స్ ప్రొడక్ట్ లో కానీ ఎక్కడైనా రాసుకోవచ్చు. ఓకేనా, ప్రొడక్ట్ లో 2 ప్రొడక్ట్స్ మెర్జ్ చేసేసి ప్రొడక్ట్ ఈక్వల్ టు దిస్ అండ్ దిస్, దెన్ అంటే ప్రొడక్ట్ ఈక్వల్ టు బైక్స్ ఉన్నాయి అనుకోండి, 2 బైక్లు. సో బజాజ్ బైక్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 2 బైక్లు. సో బజాజ్ పల్సర్ ఒకటి, బజాజ్ డిస్కవరీ ఒకటి, 2 బైక్స్ ఉన్నాయి అనుకోండి బైక్స్ అనే కేటగిరీలో. సో ఇవి 2 బజాజ్ కంపెనీకి సంబంధించినవి అని రాసుకోవచ్చు. బైక్స్ నేమ్ ఈక్వల్ టు బజాజ్ పల్సర్ అండ్ బజాజ్ డిస్కవరీ, దెన్ రిటర్న్ నేమ్ యాజ్ బజాజ్ కంపెనీ అని. ఓకే, అలా మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ కండిషన్. జస్ట్ మీకు దీని సినారియో తెలిసి ఉండాలి. ఓకేనా, అంటే మనం కండిషన్ ఇస్తాం, కండిషన్ సక్సెస్ఫుల్ అయితే ఒకటి రాస్తుంది, కాకపోతే ఇంకోటి రాస్తుంది అని. ఓకే, అండ్ నౌ వీఆర్ సీయింగ్ ఏ నెస్టెడ్ ఇఫ్ కండిషన్. నెస్టెడ్ ఇఫ్ అంటే తెలుసు కదండి, అంటే ఇఫ్ లోపల ఇఫ్ రాయడం. అలా మనం ఎన్నిసార్లు అయినా ఇఫ్ కండిషన్ ని రాసుకోవచ్చు. అంటే ఇఫ్ కండిషన్ 2 ఉంటాయని మనకు తెలుసు కదా, ట్రూ ఫాల్స్ కదా. సో అలా కాకుండా ట్రూ ఫాల్స్ అంటే ఏమైతుంది, ఒక కండిషన్ నే సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు 5 కానీ 5 కన్నా ఎక్కువ కానీ 7 కన్నా తక్కువ కానీ ఇది ఒకటే కండిషన్ కదా. సో ఇలా నాకు 5-6 కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ 3 కన్నా ఎక్కువ కానీ అండ్ 5 కన్నా తక్కువ కానీ అండ్ లైక్ అలా 6 కన్నా ఎక్కువ కానీ అండ్ 9 కన్నా తక్కువ కానీ, ఇలా ఇంకా మీకు చాలా కండిషన్స్ 5-6 కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, యూ కెన్ గో ఫర్ నెస్టెడ్ ఇఫ్. ఓకే, సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ థింగ్ హియర్, నెస్టెడ్ ఇఫ్. 7 కి వేరే క్లాస్ ఉంది, డేటా సైన్స్ వాళ్ళకి చెప్తున్నాను కదా, డెమో క్లాస్. మీకు ఇంట్రెస్ట్ అంటే బేసిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు కూడా క్లాస్ వినొచ్చు. లేదు అనుకుంటే ఇఫ్ యూ హావ్ సమ్ అదర్ వర్క్స్ యూ కెన్ మళ్ళీ వింటే ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది అంతే. నథింగ్ ఎల్స్. సో ఐ కెన్ సే బిలో 5. ఓకే, ఐఎమ్ సేయింగ్ బిలో 5. ఇక్కడ ఎండ్ అవసరం లేదు మనకి, ఒకటే కాబట్టి. Here I'm giving an if. Okay, and the result, output result ఏం చేద్దామంటే ఏమీ రాకపోతే ఫాల్స్ చేద్దాం. నెక్స్ట్ ఇఫ్ కండిషన్. మొత్తం 3 కండిషన్స్ వచ్చాయి చూసారా, అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఇవ్వచ్చు మీరు ఎండ్ అని పెట్టేసి అలా నెక్స్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఏమి లేదు, ఎల్స్ కి బదులు రాసుకోవాలి ఇంకో ఇఫ్ కండిషన్. ఓకే, ఇది ఇఫ్. సో ఇక్కడ నుంచి ఇది ఒక కండిషన్ అండి. ఓకేనా, దీని రిజల్ట్ ఇదని చెప్తున్నాం. దాని తర్వాత ఎల్స్ ఇఫ్ ఇది ఈ వాల్యూ చూపించండి. ఎల్స్ అనేది ఇది. ఎల్స్ అంటే మీరు అంటే సిఎస్సి కాదు కాబట్టి అర్థం కావట్లేదు. సరే, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉంటుంది, లేదా ఒక కండిషన్ ఉంది అనుకోండి, ఇది ఒక కండిషన్. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తే మనకి అవుట్పుట్ ఇస్తున్నాం, కామా చేయకపోతే కూడా ఒక అవుట్పుట్ ఇవ్వాలి. చేయకపోతే ఇచ్చే అవుట్పుట్ లో మళ్ళీ ఒక ఇఫ్ కండిషన్ రాసుకుంటాను నేను. ఓకేనా, అండ్ ఇది మళ్ళీ ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చా, కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇది, చేయకపోతే
ఫాల్స్ అండ్ రాయమంటున్నాయి. ఇక్కడ చూసారా మీకు 2 ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా 2 వచ్చినట్టే చూడండి, ఇది ఒక 1. ఓకే, అండ్ ఇది 2. ఓకే, నెస్టెడ్ ఇఫ్ అన్నమాట. ఈ అవుట్పుట్ లోపల ఇంకో అవుట్పుట్ ని రాశారు అది. అండ్ యూ కెన్ సీ దట్ above 7 and 5, above 7 and 5, below 5. ఓకే, 4 అనేది బిలో 5 కదా, సో ఇక్కడ చూపించింది. అండ్ 8 అండ్ 9 కి మనం ఏం కండిషన్ రాయలే కాబట్టి ఆల్టర్నేటివ్ కండిషన్ ఫాల్స్ తీసుకుంది. ఓకే, ఆల్టర్నేటివ్ కండిషన్ ఫాల్స్ తీసుకుంది. క్లియరా? ఇఫ్ కండిషన్ క్లియరా? ఓకే, నెక్స్ట్ if error condition. For example, if we have any value, okay, if a value లో మనకి ఎర్రర్ ఉందనుకోండి, we'll write this, we'll giving some alternate value. ఓకే, అంటే ఇక్కడ నేను టెక్స్ట్ వాల్యూస్ కదా ఇవన్నీ, సో బై మిస్టేక్ నేను న్యూమరికల్ వాల్యూ ఇచ్చాను అనుకోండి, దట్ విల్ ప్రొజెక్ట్ లైక్ an error. I think it will show as text అని ఇచ్చినాం కదా, చూద్దాం. ఓకే, చూసారా ఎర్రర్. ఓకే, సో ఇలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎర్రర్ అని చెప్పేసి కండిషన్ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా కూడా ఇవ్వచ్చు, ఇఫ్ ఎర్రర్ అనుకోండి వాల్యూ, దెన్ రిటర్న్ ఏ 0. ఓకే, ఓకే, సో ఐ టేక్ ఇట్ as a variable. ఏమీ లేదు, నేను దీన్ని ఒక వేరియబుల్ కింద రాసుకొని ఆ వాల్యూ, ఇన్ కేస్ ఆ వాల్యూ మొత్తం, ఈ వాల్యూ మొత్తంలో ఏమైనా ఎర్రర్ ఉంటే 0 రాయమంటున్నా అంతే. Okay, or else I can simply give like this. If error, I can give the value. Because the text కదా అందులో న్యూమరిక్ వాల్యూ తీసుకోలేదు, దట్స్ ఎర్రర్. ఆ ఎర్రర్ మనం రెక్టిఫై చేయడం కోసం ఇట్లా రాస్తున్నాం. ఎక్స్ప్రెషన్ ఓకే, అసలు డేటా టైప్ తీసుకోవట్లేదు.
సో బేసికలీ వి యూస్ ఫర్ దట్. ఓకే. అండ్ ఇఫ్ ఏదైనా ఎర్రర్ ఉందనుకోండి, ఎర్రర్ ని మనం మార్చి రాయడం కోసం, ఇన్ కేస్ మీకు ఆ కాలంలో ఎర్రర్ వస్తుంది అనుకుంటే, ఎర్రర్ వస్తే ఏం అవుట్పుట్ ఇవ్వాలో ఇస్తాం ఇఫ్ ఎర్రర్ లో. ఓకే. సో ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ ఇస్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్ వాల్యూ బై 0 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫినిటీ వస్తుంది, ఎర్రర్ వస్తుంది కదా. సో దానికి బదులు ఒక అవుట్పుట్ అంటే ఒక అవుట్పుట్ ఇవ్వచ్చు, ఆల్టర్నేట్ అవుట్పుట్ కింద. ఓకే. అండ్ నెక్స్ట్ స్విచ్ కండిషన్. స్విచ్ కండిషన్ అంటే మనకి ఆల్రెడీ ఒక కండిషన్ ఐడియా ఉండే ఉంటుంది స్విచ్ కండిషన్. స్విచ్ కండిషన్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కండిషన్ ఇచ్చారనుకోండి, కండిషన్, ఆ కండిషన్ కి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ అయితే ఏం అవుట్పుట్ ఉండాలి, ఈ వాల్యూ అయితే ఏం అవుట్పుట్ ఉండాలి, ఈ వాల్యూ అయితే ఏం అవుట్పుట్ ఉండాలి, ఈ వాల్యూ అయితే ఏం అవుట్పుట్ ఉండాలని ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్ టేబుల్ ఉంది కదా, నేను మంత్ రాస్తా. ఓకే. సో విల్ జంప్ ఇన్ టు దట్ మీటింగ్. ఓకే. నేను స్విచ్ కండిషన్ అనేది నేను రేపు చెప్తాను. లాజికల్ ఫంక్షన్ దీంతోటి మనకి ఈ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్ అన్నీ అయిపోయినట్టే. ఒక స్విచ్ ఒక్కటే మిగిలిపోయింది. స్విచ్ నేను ఐ విల్ టీచ్ యూ ఆన్ మండే. ఓకే. ఓకే. బై. దట్స్ ఫర్ ద డే.